2019 ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి చర్ల జగ్గిరెడ్డి గారితో కలిసి మీ బ్రదర్ శ్రీనివాసే మిమ్మల్ని ఓడించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకు అంటే కాపులు అత్యధికంగా ఉన్న ఈ కొత్తపేట నియోజకవర్గంలో మీరు 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు. 2014లో 713 ఓట్ల తేడాతో, అలాగే 2019లో జస్ట్ 4000 ఓట్ల తేడాతో. అది ఓటమి ఓట్ల చీలక వల్లే జరిగింది. దానికి కారణాలు కర్ణుడి సాగుకి ఎన్ని కారణాలు ఉన్నాయో నా ఓటమికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. దాన్ని నేను ఎవరినైనా నిందించలేదు కానీ ఓటమి అనేది ఓటమే, దాన్ని అంగీకరించక తప్పదు. అది ఒక అనేక రకాల కారణాలు ఉన్నాయి. స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, కొంతమంది ఇలాగా వెన్నుపోట్లు పొడిచిన ఉన్నాయి, అది అంతర్గతంగానే ఉండవచ్చు, బయట వాళ్ళు కావచ్చు, రకరకాల కారణాలు నా ఓటమికి ఉన్నాయి. వాటిని నేను ఎవరిని నిందించను కానీ నేను వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకునే వ్యక్తిని కాదు. ఎప్పుడు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు బాగుండాలని ముందు నడిచే వ్యక్తిని. అటువంటి వాటిని పట్టించుకోను. రేపు భవిష్యత్తు కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్ళడం కోసమే నా పైన ఉంటుంది. ఇక మరో సంచలనం, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, మీకు ఆయన కూడా సన్నిహితులు. ఆయన వైసీపీలోకి వెళ్ళను, ఖచ్చితంగా టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వస్తాను అని చెప్పి ఆయన చెప్పారని ప్రచారం జరుగుతోంది. మీకు ఏదైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారా? నేను పర్సనల్గా వారితో నేనేం మాట్లాడలేదు కానీ నాకు కూడా మీకు ఎంత సమాచారం ఉందో అది అటువంటి సమాచారం నా దగ్గర ఉన్నది. ఏదైనా స్వాగతిస్తాం. ఎందుకంటే వైసీపీ యొక్క పరిస్థితి ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే ఈనాడు ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు కలుగుతుందని భావిస్తూ ఉన్నాను. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్నప్పుడే న్యాయం జరిగింది. కనీసం రిజర్వేషన్స్ విషయంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఈబీసీ 5% రిజర్వేషన్ కల్పించడమే కాదు, ఆనాడు ఒక కమిషన్ వేసి రిపోర్ట్ రప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి లేదా కాపులకంటూ ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి కొన్ని కార్యక్రమాలు ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగాయి. ఇవన్నీ కూడా దురదృష్టం ఏంటంటే చేసి అందరి చేత ఇబ్బంది పడే పరిస్థితి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కలిగింది. ఇవన్నీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఈనాడు కాపులకి ఎంతవరకు సహకరించారు, అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా అనేది అందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈనాడు ముద్రగడ పద్మనాభం గారు కూడా పెద్దలు, చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు, వారంటే నాకు కూడా గౌరవం. వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఈ వైసీపీ రహిత ప్రభుత్వం ఏర్పడటం కోసం, జగన్మోహన్ రెడ్డి పాలనని అరాచక పాలన తుదముట్టించడం కోసం వారు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా మరి ఈ యొక్క దీనికి సహకరిస్తారు. ఆ నిర్ణయాన్ని మేము కూడా ఆయన్ని స్వాగతిస్తాం. అంటే గత చేదు జ్ఞాపకాలు, కాపు ఉద్యమ సమయంలో ఆయన కుటుంబాన్ని చాలా అవమానపరిచారని ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితుల్లో అవన్నీ మర్చిపోయి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు అంటే కాపు రిజర్వేషన్స్ మీద స్పష్టమైన హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ ఏం చేస్తాము అన్నారో అది చేయలేదు. జస్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ దానికి సంబంధించి మాత్రమే 5% ఇచ్చారు. ఆ తర్వాత పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వలేదు కదా, ఎన్నికలకు ముందే ఆయన ఇవ్వలేనని చెప్పినప్పుడు నేను ఎందుకు అడగలుగుతాను అని చెప్పి ఆయన కాపు ఉద్యమం నుంచి వైదొలిగిన పరిస్థితి. సో ఆయన పద్మనాభం గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకో లేకపోతే జనసేనకో, ఎందుకంటే 2 పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి కాబట్టి వస్తే మళ్ళీ రిజర్వేషన్ అంశం ముందుకు వచ్చే అవకాశం ఉందా? రిజర్వేషన్స్, కాపులకు రిజర్వేషన్స్ ఇచ్చే అంశం మీద ఏదైనా తెలుగుదేశం పార్టీ పునరాలోచించబోతుందా? ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఉంది గతంలో 2019 ముందు. విద్యా ఉద్యోగాల్లో ఈబీసీ రిజర్వేషన్లు 5% కల్పించడం జరిగింది. ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు. కేంద్రం కూడా అది అమలు చేయొచ్చని అంగీకరించింది. అది అమలు చేయబడడం అనేది జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసినటువంటి ద్రోహం. మిగతా కార్యక్రమాలు కూడా కాపు కార్పొరేషన్ పెట్టారు, కాపు కళ్యాణ మండపాలు ఇచ్చారు, చాలా మందికి రుణాలు ఇచ్చారు, అవి కూడా నేడేది అమలు జరిగినటువంటి కాపులకంటూ ప్రత్యేకంగా ఒక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమలు చేయనటువంటి పరిస్థితి. నవరత్నాల పేరుతో మోసం చేయడం తప్ప. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రేపు ఎవరైతే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో ఆల్రెడీ రిజర్వేషన్స్ కోసం కూడా కేంద్రాన్ని పంపించడం, అది కూడా ఏంటి బీసీ వర్గాల వారికి ఎక్కడ అన్యాయం జరగని రీతిలో రిజర్వేషన్లు కల్పించాలనేది అదనంగా కోరుతూ కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది ఎప్పుడో చిరకాల కోరిక. దానికి రాజకీయంగా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. కాపులకు న్యాయం చేయడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం సహకరిస్తుంది.